మకర రాశి. మకర రాశి వారికి రెండు గ్రహాల యొక్క ఫలితాలు చాలా బాగున్నాయి అని చెప్పుకోవచ్చు. తృతీయ స్థానంలో శని గారు బాగున్నారు, పంచమ స్థానంలో శుక్రాచార్యులు వారు బాగున్నారు. మరి 2 గ్రహాలే బాగున్నాయి అంటే ఫలితాలన్నీ చాలా బాగుంటాయా అంటే, శుక్రాచార్యులు గారు వారాంతంలో మారిపోతున్నారు కాబట్టి ఇప్పటి వరకు ఆయన ఎటువంటి మంచి ఫలితాలు అయితే ఇచ్చి ఉన్నారో, సంతాన రీత్యా కానీ, ఆర్థిక రీత్యా కానీ, పూర్వజన్మ పుణ్యం బాగుంది మనకి అని ఏ పనులైతే అయిపోతున్నాయో వాటికి అనుకోవడం రీత్యా కానీ చాలా బాగుంది. మరి శనిగారి యొక్క స్థితి తృతీయ స్థానంలో అమోఘమైన స్థితి. మొండి బాకీలు వసూలవుతాయి, మొండి పనులన్నీ అయిపోతాయి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, మనోబలం పెరుగుతుంది, బంధువుల యొక్క ఆత్మీయత అనురాగాలు పెరుగుతాయి. ఇవన్నీ కూడా చాలా చెప్పుకోదగ్గ రీతిలో ఉంటాయి. చాలా చెప్పదగ్గ మంచి సూచన అన్నమాట. అయితే గురుబలము లేదు, రాహుబలము లేదు, కేతుబలము లేదు, కుజబలము కూడా లేదు. మరి ఇలా బలాలు, ప్రధాన గ్రహాల యొక్క బలాలు లేని కారణం చేత ఈ రాశి కొంచెం బలహీన పడుతోంది. రాశిని బలోపేతం చేసుకోవడానికి గురువుగారి యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అలాగే నవగ్రహ హోమం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి.